హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. నేనైతే కేజీ మటన్ తీసుకున్నాను. మీరు హాఫ్ కేజీ అయినా తీసుకోవచ్చు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కాబట్టి. సో నేను 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక కాయ నిమ్మరసం వేసుకొని మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇది బారంత్రాలకైతే బాగా యూజ్ అవుతుంది మటన్ ఫ్రై. కొంచెం మీరు అల్లం పేస్ట్ తగ్గించేసుకున్నా పర్వాలేదు. మొత్తం మసాలా అనేది ఇప్పుడే వేసేస్తున్నాను. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మాత్రం గరం మసాలా వేసేయాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము. సో 1 అవర్ అయిపోయింది కదా, ఇవి ఇలా ఉంటుంది చూడండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మటను, అలాగే 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసేసుకోవచ్చు. తర్వాత పావు గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. మటన్ మెత్తగా ఉంటే, లేతగా ఉంటే 4 విజిల్స్ సరిపోతుంది. ముదురుగా ఉంటే మాత్రం 6 విజిల్స్ అయితే పడుతుంది. సో నేను పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇలా 6 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుంది. వాటర్ ఉంది కదా, వాటర్ అంతా ఇంకిపోయేలాగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఒక కడాయి పెట్టుకుని 2 కప్పులు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే మటన్ 6 మంత్స్ వరకు నిల్వ ఉండాలని చెప్పాను కదా, సో దానికోసం నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మొత్తం మనం ఉడకబెట్టుకున్న మటన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఇప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఇలాగ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. సో దీంట్లో కొంచెం గుప్పెడు కరివేపాకు, అలాగే గరం మసాలా వేస్తున్నాను. సో ఒకసారి అంతా కలిసిలా కలిపేసుకోవాలి. ఒకసారి చూసుకోండి, ముక్క సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడే వేసేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే. అంతే, రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.